అనాథాశ్రమాల్లో చాలా మంది పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. మనల్ని చిన్నప్పటి నుంచి పెంచి, చాకి, మనల్ని చదివిచ్చి, మనకు ఉద్యోగాలు పంపించి, వాళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలు పడినా మనకు చెప్పట్లేదు. అలాంటి పేరెంట్స్‌ని చాలా మంది వదిలేసి అనాథాశ్రమాల్లో పెడుతున్నారు. వాళ్ళందరి కోసం నేను రేవంత్ రెడ్డి గారు గట్టిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు దానివల్ల. తల్లిదండ్రులు కానీ, వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్‌లో కానీ, కలెక్టర్ ఆఫీస్‌లో కానీ ఒక్క కంప్లైంట్ లెటర్ రాసినా కానీ నా పిల్లలు ఇలా నన్ను చూసుకోవట్లేదు, నాకు మనీ ఇవ్వట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారని. వాళ్ళకి ప్రతి ఒక్కరికి 15% వాళ్ళ సాలరీ, ఎంత సాలరీ అయినా 10,000 కంటే తక్కువ సాలరీ ఉంటే 10% ఉంటుంది. అదే 10,000 కంటే ఎక్కువ సాలరీ ఉంటే 15% కట్ అవుతుంది. ఆ 15% వాళ్ళ పేరెంట్స్ అకౌంట్స్కి వెళ్తుంది. ఆ 15% కోసమైనా పిల్లలు కన్ఫర్మ్ పేరెంట్స్ ని చూసుకుంటారు. మనల్ని చిన్నప్పటి నుంచి పెంచి చాకి ఎన్నో కష్టాలు, వాళ్ళు పచ్చడి మెతుకుతో దీన్ని మనకి చికెన్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని కనీసం వాళ్ళని చూసుకోవడానికి కూడా మన టైం ఇవ్వకపోతే ఇంకలాగా. అది ప్రతి ఒక్కరికి, గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, సాఫ్ట్వేర్ కి, ఈవెన్ సాఫ్ట్వేర్స్ ఎన్ని ప్రాజెక్ట్స్ లో ఎన్ని టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ కన్ఫర్మ్ పేరెంట్స్ ని పట్టించుకోవాలని రూల్ పెట్టారు. మార్నింగ్ పేపర్ చూడగానే అసలు ఎంతో హ్యాపీగా అనిపించింది. ఈ తెలంగాణ గవర్నమెంట్ మన ఆంధ్ర అండ్ హోల్ ఇండియా కూడా, నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయాన్ని మాట్లాడితే చాలా బాగుంటుంది. కంటెంట్ నచ్చితే ఫాలో